స్టార్ట్ చేశాను. బట్ తనకి సపోర్ట్ చేయాలనే విషయం పక్కకు పెడితే నా ఖర్చుల వరకు నేను తీసుకుంటే చాలు, తను డిపెండ్ అవ్వకుండా అన్నట్టుగా అని నేను అనుకున్నాను. పిచ్చి పిచ్చి ఆలోచనలు కాదండి. ఖాళీగా ఉంటే పక్కన వాళ్ళ కొంపల మీద పడి వస్తారనమాట ఖాళీగా ఉంటే. అది నేను చాలా వరకు ఎక్స్పీరియన్స్ కూడా చేసిన. ఖాళీగా ఉండి పక్కన వాళ్ళ కొంపల మీద పడి వాళ్ళిలా వీళ్ళిలా, సో వాళ్ళని ఇలా చేయాలి, వాళ్ళని ఇలా చేయాలి, వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు పెట్టడాలి, అన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. సో అండ్ మోర్ ఓవర్ అంటే ఖాళీగా ఉన్న వాళ్ళందరూ కాదు, కాకపోతే కొంతమంది ఉంటారనమాట ఒక సైకో క్యారెక్టర్స్ ఉన్నవాళ్ళు. సో అవన్నీ చూసే నేను వచ్చాను. నాకు అవసరం లేదు. సో నేను ఇచ్చే ప్రైజెస్లో మాత్రం ప్లీజ్ డోంట్ బార్గెన్. నాకు అడుగుతుంటే నాకే ఎంబారసింగ్గా అనిపిస్తుంది. అదే నేను లిటరలీ నేను చూశాను 599 అనేది, అక్కడ బార్గెన్ చేయకుండా తీసుకుంటారు. ఇప్పుడు ఎట్లయిపోయింది అని అంటే మామూలుగా కూరగాయల బేరం చేస్తారు కదా, కూరగాయలు అదే ఒక లైక్ ఒక రిలయన్స్ మార్టే కావచ్చు, ఇలా వాటిల్లోకి వెళ్తే వెజిటేబుల్స్కి కానీ దేనికి కూడా బార్గెన్ చేయరు, కానీ బయట వేట్లలో ఉంటే బార్గెన్ చేస్తారు. అట్లా అయిపోయింది అనమాట నాది. సో ఇంకా ఎవరు కూడా ప్లీజ్ బార్గెనింగ్ అడగొద్దు, నో బార్గెనింగ్స్. ఏదైనా ప్రైజెస్ ఆఫర్స్ ఉన్నాయంటే నేనే పెడతాను, అండ్ వెరీ రీజనబుల్ ప్రైజెస్ అండి. మీరు కంపేర్ చేసుకొని తీసుకోండి. నేను ఒకటే చెప్తున్నాను, మీకు రీజనబుల్ ప్రైజెస్లో కావాలనుకుంటే నా దగ్గర తీసుకోండి. అండ్ ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి కొరియర్ మటుకు వాళ్ళంత ఫాస్ట్గా నేను పంపించకుండొచ్చు, ఒక 2-3 డేస్ డిలేగానే పంపిస్తాను, బికాస్ నేను మేకింగ్ చేసి పంపించాను. సో నా సైడ్ నుంచి నాకున్న మ్యాన్ పవర్ వచ్చేసి 3 మ్యాన్ పవరే అనమాట. అంతకుముందు 5 ఉండే, బట్ సమ్ రీజన్స్ 3 అయిపోయింది. సో 3 మ్యాన్ పవర్లోనే నేను అన్నీ కంప్లీట్ చేసుకోవాలి, ఆ మ్యాన్ పవర్కి పే చేసుకోవాలి. మెషిన్ మేడ్ అని కాదురా, రంగులు అద్దాలి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చూడండి, అదే వెజిటేబుల్స్ మనం ఏదో మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు 40 అంటే 30కి ఇచ్చేసేయి అని అడుగుతారు కొంతమంది, అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అదే ఒక మార్ట్కి వెళ్తే అక్కడ 40 ఇప్పుడు ఇక్కడ 40 అన్నది అక్కడ 50 ఉంటే 50 రూపాయలు పెట్టి తీసుకుంటారు, ఒక 1 పెన్నీ తగ్గించమని అడగరు. అట్లా ఉందన్నమాట. అలా కాదు. సో దేని వాల్యూస్ దానికి ఉంటాయి, దేని ప్రయారిటీస్ దానికి ఉంటాయి. ఇప్పుడు వాళ్ళైనా ఒక మార్కెట్ నుంచి తేవాల్సిందే, వీళ్ళైనా ఒక మార్కెట్ నుంచి తేవాల్సిందే. సో ఇక్కడ వీళ్ళు రంగులు అద్దడం వల్ల 10 రూపాయలు పెరిగింది, వీళ్ళు రంగులు అద్దలేదు, ఏదో కష్టం చేసుకొని బతుకుతునే వాళ్ళు, రంగులు అద్దే స్తోమత లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు. అలా అనమాట. కొంచెం ఆలోచించుకోండి. సో ప్లీజ్ డోంట్ ఆస్క్ ఫర్ ద బార్గెన్స్ అండి. థ్యాంక్ యూ. సో ఎవరిని నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు, ఎవరిని తప్పు పట్టట్లేదు. సో అది హ్యూమన్ నైజం అనమాట, ఇండియన్స్ నైజం మెయిన్ థింగ్. హ్యూమన్ నైజం కూడా కాదు, ఇండియన్స్ నైజం మెయిన్ థింగ్. ఒకటి అంటారు కదా, మిక్సీ పట్టాక మిక్సీలో వాటర్ వేసేసి ఫైనల్గా మళ్ళీ ఒక గ్రైండ్ చేసేసుకునేదాకా అది ఇండియన్స్ నైజం అని, అలాగా అనమాట. సో నథింగ్ కాంట్రవర్సీ హియర్, జస్ట్ నేను చెప్తున్నాను అంతే. అంటే ఏంటంటే ప్లీజ్ కంపేర్ చేసుకోండి, తీసుకోండి. నథింగ్ క్వశ్చన్స్ అనమాట, నేను అసలు ఏ క్వశ్చన్ కూడా చేయను. ఓకే, కంపారిజన్ అండ్ టేకింగ్. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదైతే గోల్డ్కి రెప్లికేటెడ్ డిజైన్ అనమాట. నేను ఇది చూపించేది మాత్రం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ మూమెంట్ అండి, అయిపోయింది. దిస్ ఇస్ థ్యాంక్ యూ. యా, పెడుతూ ఉన్నాను మేకింగ్స్కి సంబంధించినవి, చిన్నవి పెడుతూ ఉన్నాను వీడియోస్, బట్ టైం కుదరాలి కదా అన్నింటికి. సో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ సెట్ అనమాట. ఇది గోల్డ్కి రెప్లికేటెడ్ డిజైన్, ఎగ్జాక్ట్ గోల్డ్ రెప్లికేటెడ్ డిజైన్. ఇది ఏం డిజైన్ అంటారో నాకు తెలియదు, బట్ గోల్డ్లో అయితే నేను చూశాను. ఎవరికో కాదు, మా అక్క దగ్గరే ఉంది. సారీ. సో ఇన్స్పిరేషన్ మా అక్క అనమాట ఇప్పుడు ఇది తయారు చేయడానికి. చైన్ వేసాను కదా ఇప్పుడే, దాన్ని సెట్ చేసేసుకోవాలి, సెట్ చేయలేదన్నమాట. నా ఇయర్ రింగ్స్ చూపిస్తాను ఈరోజు. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సెట్ అనమాట ఇది. నేను 3 డేస్ నుంచి ఇవే పెట్టుకుంటున్నాను, ఇవి ఇవ్వను, వేరే మేక్ చేసి ఇస్తాను అనమాట. సో ఇలా ఉంటుంది కంప్లీట్ డిజైన్.